డొనేషన్ టీంని సత్కరించుకుందామండి. వారిని సత్కరించవలసిందిగా బాలకృష్ణ గారిని, మరి కంచి రఘురామ్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మనకి ఇంత మహాయజ్ఞాన్ని అద్భుతంగా చేసుకోవడానికి సహకరించిన వీరందరికీ కర్తాలతో ఆహ్వానిద్దాం. డొనేషన్ టీం ప్లీజ్. మరి ఈ 5 రోజులు 6 రోజుల నుంచి వీళ్ళు అక్కడ డొనేషన్ కౌంటర్ కాడే ఉంటున్నారు. ప్రోగ్రామ్స్ కూడా చూడకుండా అక్కడే కంటిన్యూగా వర్క్ చేయడం జరుగుతుంది. మరి రాములు గారి ఆధ్వర్యంలో అందరూ చక్కగా కోఆర్డినేట్గా వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కువ అందరూ హైదరాబాద్ నుంచి వచ్చారు, ఎక్కువ మంది, వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. మరి రాములు గారి దగ్గర నుంచి మెసేజ్. ముందుగా మనందరిలో నిండి ఉన్న పతితత్వాన్ని పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం, కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఇంత అద్భుతంగా జరుగుతూ ఉంది. ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో. ఈ పిఎంసి ఇది కదా జ్ఞానం యొక్క విశ్వరూపం. ఇది కదా ఫస్ట్ టైం తిరుపతిలో ఇంత అద్భుతంగా మహాద్భుతంగా జరుగుతున్న ధ్యాన యజ్ఞం, 7 రోజుల ధ్యాన యజ్ఞం ఎంత గొప్పగా జరిగిందో, ఎంతమంది విజ్ఞానవంతులు అయ్యారో, ఎంతమంది జ్ఞానం పంచుకున్నారో. ఈ జ్ఞాన పండక్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం. నా పేరు రాములు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాము మా టీం అందరితో కలిసి. నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా పిఎస్ఎస్ మేనేజ్మెంట్కి, మేనేజింగ్ కమిటీకి, ట్రస్ట్ సభ్యులందరికీ ఒకసారి గట్టిగా థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మై టీమ్, నేను ఒక్కరిని కాదండి, టీం వల్లనే ఇది ఒక కార్యక్రమం జరగగలిగింది, మేము తోడ్పాటు చేయగలిగాం అనేది మా టీం వరకే. అది ఇంక్లూడింగ్ డాటా ఎంట్రీ కానివ్వండి, పుస్తకాలు రాసడం కానివ్వండి, కలెక్షన్ చేసేవాళ్ళు కానివ్వండి, అందరికీ మనసుంచి తలోంచి నమస్కారం చేస్తున్నారు. థ్యాంక్ యూ. డేటా ఎంట్రీ చేయడానికి హైదరాబాద్ నుంచి 5 పిల్లలు వచ్చారు. మీ ఎక్స్పీరియన్స్? ఈ తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞం ఇది ఫస్ట్ టైం మేము ఇక్కడ సర్వీస్లో పార్టిసిపేట్ చేసాం. మేమంతా ఈ 5 మెంబర్స్. సో ఇక్కడ మేము గురుస్థాన్ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాము. సో అక్కడ మేము 2019లో ధ్యాన మహాచక్రాలకి పత్రి సార్ ఉన్నప్పుడు నేను పార్టిసిపేట్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది సార్ని చూడటం. కానీ అప్పటి నుంచి ఈ 6 ఇయర్స్లో కూడా చాలా ఇన్స్పైర్గా ఉంది ఇక్కడ సర్వీస్ చేయటం. సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అంతా ప్రోగ్రామ్స్ కానీ అంతా. థ్యాంక్ యూ సార్. ముందుగా మన గురువు గారు అనేటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకి ఆత్మ ప్రణామాలు తెలుపుతూ, నా పేరు సువర్ణ, మాది మీర్పేట అండి. మేము ఇక్కడ సేవ చేస్తుంటే కడతాల్లో చేసినట్టుగానే ఉంది. కడతాల్లో కూడా ఇలాగే చేస్తాము. మాకు పత్రిసారి నేర్పించింది అన్నిట్లో ఉన్నాము. సేవ అనేది ఇంకా గొప్పది అన్నది తెలుసుకున్నాము. ఈ సేవ చేస్తూ ఉన్నాము. చాలా ఆనందంగా అందరి దగ్గర అన్నీ నేర్చుకుంటూ చేస్తున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తిరుపతి నుంచి వచ్చిన ఎవరు మాస్టర్స్ అందరికీ నమస్తే. ఇక్కడ రాములు సార్ టీంలో మా తిరుపతి వాసులు కూడా ఉన్నారండి, అందుకనేసి మేము మాట్లాడుతున్నాము. రాములు సార్ టీం వాళ్ళు ముందే వచ్చేసి ఈ ప్రాంగణంలో మెయిన్ ఆ అన్నదానం దగ్గర ప్రతి ఒక్కరి నుంచి ఎంతో ఓపికగా చాలా బాగా డొనేషన్స్ కలెక్ట్ చేశారు. వాళ్ళు అసలు ఈ ప్రాంతంలో ఈరోజే అడుగు పెట్టారు. అంటే ధ్యానానికి రాలేదు, భోజనం అక్కడే ఉండడము, భోజనం తినడం, ఉదయం నుంచి నైట్ 11 కూడా అవుతా ఉంది మొదటి 3 రోజులు అయితే. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యారు లాస్ట్ డే కాబట్టి. చాలా చక్కగా వాళ్ళు వర్క్ చేశారు. మా తిరుపతి సొసైటీ నుంచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొదటగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీ అందరికీ నమస్కరిస్తున్నాను. నేను ఈ
పిఎంసిలోకి వచ్చిన దగ్గర నుంచి అంచెలంచెలుగా ఈ సేవ చేస్తూ నా జన్మ తరింపజేసుకుంటున్నాను. ప్రతి సేవలోనూ అందరి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉన్నాను. ఆ నేర్చుకోవటంలో ఆనందము, ఆ పంచటంలోని ఆనందము అనుభవిస్తున్నాను. మరి ఈ పిఎంసి వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా సరిపోదు. ఎంతో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందరికీ ఆ ఆనందాన్ని పంచుతున్నారు. వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళం కూడా మనం దీన్ని పాటిస్తూ అందరం ఆనందంగా జీవిద్దాము. మన తోటి వాళ్ళకు కూడా చెప్తూ వాళ్ళకు కూడా ఈ ఆనందాన్ని పంచుదాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అందరికీ టీం అందరికీ ఒకసారి క్లాప్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.